ఐ లవ్ యూ సంతోష్. ఐ హేట్ యూ. ఫ్లవర్ ఇవ్వగానే లవర్ అయిపోతారా? అసలు నేను ఎవరన్నా లవ్ చేస్తాడా? ఐ లవ్ యూ సంతోష్. నో ప్లీజ్, ఐ కాంట్. సంతోష్, 1 year గా లవ్ చేస్తున్నాను. దానికంటే నేనే సీనియర్ని. నా రేంజ్ కాదు. సంతోష్, నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను. కావాలంటే చూడు, నీ పేరుని పచ్చిబొట్టుగా పొడిపించుకున్నాను. హౌ క్రేజీ. నన్ను లవ్ చేయి సంతోష్. కాదు, నన్ను లవ్ చేయి సంతోష్. నేను మీ కాలనీ అమ్మాయిని. మనం ఒకటి. నన్ను లవ్ చేయి సంతోష్. సారీ. నన్ను లవ్ చేయి. నన్ను వదిలేయండి Hey, you beautiful Vizag girls. Hey, ladies, wait. ఇంకెక్కడికి తప్పించుకుంటారు బేబీస్? I love you. I hate you. ఫ్లవర్ ఇస్తే లవర్ అయిపోతారా? అసలు నిన్నెవరైనా లవ్ చేస్తారా? ఫ్లవర్ ఇవ్వగానే లవర్ అయిపోతారా? సేమ్ డైలాగ్. రే ఫూల్, నో చెప్పినందుకే ఏడుస్తావా? హే ఎక్స్క్యూజ్ మీ, ఏదో నీ మీద జాలి పడి సంతోష్ గారు లవర్ గా నీకు స్టేటస్ ఇద్దాం అనుకున్నా. అది నువ్వు మిస్ అయ్యా. తప్పగా లక్కీ గర్ల్, ఐ లవ్ యూ. రే, ఇప్పుడే కదా నాకు చెప్పావు, ఇందులో అమ్మాయికి చెప్తావా? మీరు బాగా ఆలోచించండి. ఇప్పుడు ఏం చేయాలి? గడ్డం పెంచుకుని నన్ను లవ్ చేయమని నీ చుట్టూ తిరగాల. ఇట్స్ వేస్టింగ్ టైం. ఒక కత్తి నీ పీక మీద పెట్టి నన్ను లవ్ చేయమని బెదిరించాలా? ఇట్స్ క్రియేటింగ్ ఎ క్రైమ్. భాయో ఆర్ బెహనో, సారీ, ఇది ఓన్లీ ఫర్ భాయో. ఒక అమ్మాయి నో చెప్పగానే వెంటపడి టార్చర్ పెట్టడం అమానుషం. ఇబ్బంది పెట్టకుండా ఇంకో అమ్మాయిని చూసుకోవడం పురుష లక్షణం. దిస్ ఇస్ ద స్టైల్ ఆఫ్ సంతోష్. వాట్స్ యువర్ ఒపీనియన్? నో. ఆ పువ్వు ఆ పక్క అమ్మాయికి ఇచ్చే. హే, నేను నీ కాలనీ అబ్బాయినే కదా, మనం ఒకటే. నన్ను లవ్ చేయవా ప్లీజ్? సారీ మిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. హలో, నువ్వు చాలా ఎక్స్ట్రా చేస్తున్నావు. ఎక్కువ చేసావనుకో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. జాగ్రత్త. దగ్గరలో పోలీస్ స్టేషన్ లేదుగా. నీ వెనక కానిస్టేబుల్ ఉందిగా. చూడండి మేడం, మమ్మల్ని లవ్ చేయడం ఏడిపిస్తున్నాడు. కల్లో కానిస్టేబుల్ లేదే. రే, ఏంట్రా? పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు కోర్టులు, కేసులు, స్టేషన్లు, గన్లు, ఎన్కౌంటర్లు, రౌడీలు, దొంగలు, మెకానికల్ లైఫ్. ఇలాంటి మీ లైఫ్లోకి నాలాంటి హ్యాండ్సమ్ అండ్ డైనమిక్ కుర్రాడు వచ్చి అని చెప్తే ఏం చేస్తారు? మక్కెలు ఎరక్కొట్టి బొక్కలో తోస్తా. హలో. హాయ్. హాయ్, గుడ్ మార్నింగ్ సార్. జాగ్రత్తగా ఫాలో అవరా. ఎక్కువ ఆలోచించుకో. ఎక్కువ ఆలోచిస్తే జుట్టు ఊడిపోతుంది. నాలాగా బయట విగ్గులతో మేనేజ్ చేయాలి. నేను చెప్పేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి. కాదని వేరే ఏది పని చేసినా నెక్స్ట్ మంత్ నీకు ఈ జాబ్ ఉండదు. ఏరా, వింటున్నావా? రేబంటి ప్రోగ్రాంలో ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండకూడదు. అనుకున్న టైంకి అన్ని స్టార్ట్ అవ్వాలి. అలాగే షాప్ క్లోజ్ అయిపోతే ప్రాపర్టీ మొత్తం తీసుకో. వచ్చేటప్పుడు జగదాంబతిగా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, అక్కడ యూటర్న్ తీసుకో. ఓకే ఓకే. రే మళ్ళీ 1 సెకండ్. ఎట్టి పరిస్థితుల్లో ప్రోగ్రామ్ ఫెయిల్ కావడానికి వీల్లేదు. ఏంట్రా? ఏం ప్రోగ్రామ్? అదే ఈవినింగ్ మేడపైన మందు ప్రోగ్రామ్. నీ ఆఫీస్ అవర్స్ లో మందు ప్రోగ్రామ్ గురించి అవసరమా? హాయ్ సంతోష్. అక్కడేం చేస్తున్నావు? కమ్ ఫాస్ట్. హాయ్ మనోజ్. మార్నింగ్ 10 o'clock వచ్చి నన్ను పికప్ చేసుకో. ఒక్క నిమిషం లైన్ లో ఉండు. హాయ్ ఇస్మాయిల్. ఈవినింగ్ 5 o'clock. మన ట్రంపెట్ కి శాలరీ కన్నా సెల్ బిల్ ఎక్కువ వస్తుంది అనుకుంటా. నలుగురు బాయ్ ఫ్రెండ్స్ రాదా మరి? నలుగురా? మనకు ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు. సరే అయితే ఈవినింగ్ కాల్ చేస్తాను. బాయ్. ఐషు, ఈవినింగ్ ప్రోగ్రామ్ కంతా రెడీయా? యా, ఎవ్రీథింగ్ ఓకే. ఏ ఫీల్ అవ్వకే,
నా మాట విను. లేదే, డాడీని చాలా మిస్ అవుతున్నాను. Hi, baby. Happy birthday to you. డాడీ, థ్యాంక్ యూ సో మచ్ డాడీ. Thank you, boys. Take care, baby. Bye. వాట్ ఏ సర్ప్రైజ్. చూసావా, ఓ ఫీల్ అయిపోయావు. ఎంత బాగా విష్ చేశారో. ప్లీజ్ కేక్ కట్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ ఎ వెరీ స్పెషల్ గిఫ్ట్ మీ నాన్నగారి తరపున. థ్యాంక్స్. మీరు I am Santosh and we're from Cartoon Guys. ప్రతి మనిషికి ఎన్నో ఫీలింగ్స్ ఉంటాయి. అవి ఎదుటి వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయలేకపోవడానికి 3 కారణాలు ఉంటాయి. 1 దూరంగా ఉండడం వల్ల కావచ్చు, 2 టైం లేకపోవచ్చు, 3 భయం వల్ల కావచ్చు. సో ఇలాంటి వాళ్ళందరి కోసం మీ విషెస్ ని మీ తరపున మీకు కావాల్సిన వాళ్ళకి డిఫరెంట్ గెటప్స్ లో మేము అందిస్తాం. మదర్స్ డే అయినా, మ్యారేజ్ డే అయినా, బర్త్డే అయినా, ఫ్రెండ్షిప్ డే అయినా, సెండ్ ఆఫ్ అయినా, రిసీవింగ్ అయినా, కాంటాక్ట్ us. Cartoon Guys. ఫీలింగ్స్ మీవి, ఎక్స్ప్రెషన్స్ మావి. రేయ్ దొంగ సచ్చినోడా, రారా, ఇలా రా. షాపుకి వచ్చిన ఆడవాళ్ళందరికీ సైడ్ కొడతావరా? అదేంటి దాని సైడ్ కొడితే నువ్వు రియాక్ట్ అయ్యేవేంటి? నేను మహిళా సంఘానికి ప్రెసిడెంట్ ని. అయినా నీ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు తప్పగా. ఒరే ఎదవా, నీలాంటి వాళ్ళ వాళ్ళేరా మహిళలపై అక్రమాలు, అన్యాయాలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఏంటి నా వల్ల అన్ని జరుగుతున్నాయా? రేయ్ దొంగ సచ్చినోడా. ఏమండి ఆగండి. ఎందుకండి మా అంకుల్ అట్లా కొడుతున్నారు? వీడు ఆవిడికి లైన్ వేస్తున్నాడు. ఆవిడ వాళ్ళు ఆవిడే కదా. ఆ? అంటే వీళ్ళిద్దరూ మొగుడు పెళ్ళాలా? మీరేనే చెప్పొచ్చు కదా మేడం. రాత్రి గొడవైంది, ఆయనతో నేను కట్టి. సారీ సార్, విషయం తెలియక మిమ్మల్ని నా మొగుడు కంటే దారుణంగా కొట్టాను. నువ్వే బెటర్. ఏంటి అంకుల్ ఇది? వైజాగ్ లోనే గొప్ప స్టేజ్ ఆర్టిస్ట్ అయిన మీరు గోవాలో ఉన్న ఆంటీని లవ్ చేసి 80s లో షోలే రేంజ్ లో చేసి లేపుకొచ్చి మరీ పెళ్లి చేసుకున్నారు. మర్చిపోయారా? ఎవరైనా ఈయనకి అంత సీన్ లేదు. పెస్తాతన్న కుస్తీ పహిల్వాన్ రా నేను. అందుకనే లేడీస్ చేతులు తన్నులు తిన్నారు. అంకుల్ రిలాక్స్. ఆంటీ, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మీ సిస్టర్ తరపున ఫ్రమ్ కార్టూన్ గైస్. థ్యాంక్ యూ. మీరు నాకు ప్రామిస్ చేయాలి. ఏంటి? ఇక నుంచి మీరు గొడవ పడకూడదు. నేను చేస్తున్నాను. నేను చేయట్లేదు. యు బిహేవ్ లైక్ ఎ వైఫ్. ఫస్ట్ యు బిహేవ్ లైక్ ఎ హస్బెండ్. యు అబ్బా బెస్ట్ ఫెలో. రేయ్, యు మంకీ. వరల్డ్ వార్ అయినా ఆపొచ్చేమో గానీ వైఫ్ అండ్ హస్బెండ్ వారు మాత్రం ఆపలేము. యు ఇడియట్. యు 3 idiots. యు ఆర్ ఎ గోస్ట్. ఏమండి, అసలు సంగతి మర్చిపోయాం. సంతోష్ వెళ్ళిపోతున్నాడు, ఆపండి. బాబు ఈవినింగ్ సంతోష్, పార్టీ, మా ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయకుండా వెళ్ళిపోతున్నావు. ఎవరికి? మా చెల్లెలు కూతురు పూజా డిసోజాకి. మీరు మీ స్టైల్లో వెళ్ళి రిసీవ్ చేసుకుని ఆ తీసుకురండి. అమ్మాయి లండన్ నుంచి గోవా వచ్చి గోవా నుంచి వైజాగ్ వస్తుంది. డైరెక్ట్ గా రావచ్చుగా. గోవాలో వాళ్ళ తాతగారు ఉన్నారు. 8 ఏళ్ల వయసులో లండన్ వెళ్ళింది, 18 ఏళ్ల వయసులో తిరిగి వస్తుంది. చూసావరా సంతోష్, ఈ రోజుల్లో కూడా లండన్ వెళ్ళి రావడానికి 10 ఏళ్ళు పట్టింది. చెప్పే చిన్నప్పుడు వెళ్ళి పెద్ద అయ్యాక వస్తుందని అర్థం. రేయ్, వచ్చేది ఎన్ఆర్ఐ అమ్మాయి కాబట్టి నువ్వు వెళ్ళి ఆఫీస్ పని చూసుకో, నేను వెళ్ళి అమ్మాయిని రిసీవ్ చేసుకొస్తా. రియలీ? సరే వెళ్ళు. प्लेटफॉर्म नंबर 1 पर 10 मिनट में आ रही है. ఏం చెప్తున్నారన్నయ్య? మన ట్రైన్ 1 గంట వరకు రాదని చెప్తున్నారా? నీకు హిందీ రాదని చెప్పొచ్చు కదరా. 10 నిమిషాల్లో ట్రైన్ వస్తుందంట. ఈ మధ్య హిందీ భాషను బాగా మార్చినట్టున్నారు కదా మంట. రే మళ్ళీ, ఇప్పుడు వచ్చే అమ్మాయి అందంగా ఉంటుందా, యావరేజ్ గా ఉంటుందా? నేను బ్రహ్మం గారిని కాదు, నేను చెప్పను. నువ్వు చెప్పకపోయినా ఈ కాయిన్ చెప్తున్నా. నా చేతిలో బొమ్మ పడితే బాగున్నట్టు, వరుస పడితే బాలేనట్టు. మరి కింద పడితే నాదన్నట్టు బాబయ్య. అది బొమ్మ పడుసో చెప్పాలరా. కళ్ళు లేని కబోదిని బాబయ్య. మరంత కరెక్ట్ గా ఎలా క్యాచ్ చేసావురా? ఏ సంతోష్, అమ్మాయి వస్తుందిరా. ఏ తిరగద్దు, మెల్లగా తిరుగు. స్లోగా తిరగరా రే సంతోష్. స్లోగా రా, స్లోగా, స్లోగా.
బండ నీళ్ళు ఆశీర్వాదాలు కూడా ఉన్నాయే. బయటికి ఎలా వెళ్ళాలి బాబు? ఏముంది బామ్మ, ఈ ప్లాట్ఫామ్ మీద వెళ్ళావు అనుకో బయటకు వెళ్తావు, ఆ పట్టాల మీద వెళ్ళావు అనుకో పైకి వెళ్తావు. నార్మల్ స్ట్రేట్ వెళ్ళి రైట్ వెళ్తే అక్కడ ఎగ్జిట్ వస్తుంది. ఐ లవ్ యూ మై బాయ్. బాగుందిరా అబ్బాయి, మొత్తాన్ని నీకు ఒక అమ్మమ్మ ఎలివి చెప్పిందిరా. స్టఫ్ ఏదిరా? ప్రతి మందు పార్టీలో నీలాంటి ఎదవ ఒకడు ఉంటారా? తమ్ముడు ప్లేట్ ఖాళీ, ఇంకా క్వార్టర్ ఇక్కడ. రే సంతోష్ గారి ఫ్లవర్ తో వస్తున్నాడా? ఇప్పుడు వాడు వచ్చి రే మళ్ళీ ఐ మీన్ లవ్, నేను పూజ లవ్ చేస్తున్నాను అంటాడు చూడు. రే మళ్ళీ ఐ మీన్ లవ్, నేను పూజను లవ్ చేస్తున్నాను. నేను చెప్పలా? చేర్స్. ఏంట్రా మీరు ఇంత షాకింగ్ న్యూస్ చెప్తే? ప్రతి అమ్మాయికి ప్రపోజ్ చేసే నువ్వు పూజను లవ్ చేయడం షాకింగ్ న్యూస్ కాదురా, జోకింగ్ న్యూస్. ఇన్నాళ్ళు నేను ప్రపోజ్ చేసిన అమ్మాయిలకి ఈ హార్ట్ జిరాక్స్ కాపీలో ఇచ్చాను, కానీ పూజకి ఈ హార్ట్ ఒరిజినల్ ఇవ్వబోతున్నాను. ఎందుకో? ఫస్ట్ టైం నేను వెంట పడకుండా నా బిహేవియర్, నా క్యారెక్టర్, నా కంపెనీ నచ్చి రోజు మరీ పూజ నాకు ఐ లైక్ యూ చెప్పిందిరా. ఓ పువ్వు ఇచ్చిందని ఫీల్ అవుతున్నావా? పారి నుంచి వచ్చిన అమ్మాయిలు హాయ్ చెప్తే హక్ చేస్తారు, కొంచెం క్లోజ్ అయితే కిస్ చేస్తారు, మరి బాగా డీప్ అయితే కట్ చేస్తారు. అయినా పూజ నీకు ఐ లైక్ యూ చెప్పింది కానీ ఐ లవ్ యూ చెప్పలేదురా. ఆ రెండిటికి 2 అక్షరాలేరా తేడా. ఆ, అరే పరిచయమైన గంటకి ఐ లైక్ యూ చెప్పింది, ఆ. ఇంకా 2 రోజుల్లో ఐ లవ్ యూ చెప్పిస్తాను చూడు. కైలాసం అమ్మా నాన్న పెట్టిన పేరు, వరుణ్ జట్టు నేను ఆవేశంగా పెట్టుకున్న పేరు. ఒకరి మీద రివెంజ్ తీసుకోవడం కోసం మా వీధి చివరిలో ఉన్న న్యూడిల్స్ చేసే చైనా వాడి దగ్గర మాస్టర్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. అన్నా 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 ఆ సంతోష్ గారు గర్ల్ ఫ్రెండ్ తో తిరుగుతున్నాడా? ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. కత్తి సాన పట్రా జట్లీ. ప్లీజ్ ఈట్ ఇడ్లీ. నో, ఏవి తినకుండా ఎట్టా బతుకుతావన్నా? బతుకుతాను. ఒక మనిషి బతకడానికి గాలి, నీరు, పిజ్జా, బర్గర్, అన్నం, బిర్యానీ కాదు, పగ. పగ కూడా బతికిస్తుంది. పగ 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 ఎందుకు ఈ పగ అన్నా? ఫ్లాష్ బ్యాక్ అడిగినప్పుడల్లా పోస్ట్ పోన్ చేస్తున్నావు. స్వాతి ముత్యంలో ఉండే నువ్వు సమరసింహారెడ్డిలా ఎందుకు తయారయ్యవన్నా? ఎందుకు తయారయ్యావు? అటు కాదురా జాన్ ట్రావోల్టా, ఇటు అంగీపార్. प्यास तू आ गई मन को रास रास अब तो तू मेरी अधूरी प्यास प्यास तू आ गई मन को रास रास अब तो तू आजा पास पास है गुजारिश है हाल तो दिल का तंग तंग तू रंग जा मेरे रंग रंग बस चलना मेरे संग संग है गुजारिश. అలా ఏజు బారైన నా లైఫ్లోకి డబుల్ సైజు చాకోబర్ లాంటి అమ్మాయి దొరికింది. చేతిలో మల్లిపూరు, బయట వర్షం పడుతుంది. కాయ కచోడి కోసం వెయిటింగ్. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. హలో అండి. హలో. ఐమ్ ఫ్రమ్ కార్టూన్ గైస్. మీ సిస్టర్ తరపున మీకు విష్ చేయడానికి వచ్చాను. ప్లీజ్ టేక్ ఇట్. థ్యాంక్ యూ. హలో, ఆల్ ద బెస్ట్ యువర్ ఫస్ట్ నైట్ డార్లింగ్. డార్లింగా? నా ఫస్ట్ నైట్కి నువ్వు ఆల్ ద బెస్ట్ చెప్పడం ఏంటి? పైగా డార్లింగ్ ఎన్నాళ్ళ నుంచి నడుస్తుంది? ఏమండి మీరు నోర్మోయ్, ప్రతి లేడీ రెడ్ హ్యాండ్ గా దొరికాక ఫస్ట్ డే చెప్పేది ఇదే. సార్ నేను చెప్పేది కొంచెం వినండి. ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది? వీళ్ళ బాబు కట్నం డబుల్ బంపర్ ఆఫర్ ఇచ్చినప్పుడే నాకు అర్థమైపోయింది ఇది సెకండ్ హ్యాండ్ అని. ఏమండి? ఖమోష్ ద్రోహి, నువ్వు కొనుక్కొంత ఇక్కడ పొడిస్తే నేను ఫీల్ అయి ఉంటది. ఇక్కడ డీల్ని పొడిచావు, నీకు చెప్పరాలా? ఏమండి? సార్ మీరు అపార్థం చేసుకుంటున్నారు. మీ ఆవిడ చాలా మంచి మనిషి. బాగా స్టడీ చేసావంటరా? యూ సర్టిఫికేట్ ఇస్తాను. రే ఎదవా, కార్డ్ లో మ్యాటర్ కాదురా, కవర్ మీద ఫ్రమ్ అడ్రస్ చూసాడు. గీత ఫ్రమ్ రాజమండ్రి. మీ చెల్లెలు. సారీ బంగారం. ఊరుకోండి, మనలో మనకి ఇవన్నీ ఎందుకండి?
లెగ్ పెట్టావు లేదో మా సంసారం సంకర అయిపోయింది. అవుట్ అవుట్ గెట్ మై హౌస్. వెళ్ళిపోగానే మనం చాలా థ్యాంక్స్ తమ్ముడు. తమ్ముడా? ఏమన్నారు? తమ్ముడు మామూలుగా అయితే నాకెందుకు నేను వెళ్ళిపోయేవాడిని, కానీ తమ్ముడు అన్నారు కదా, అందుకే ఇప్పుడు మాట్లాడుతున్నాను. మనకి బావద్దక్క. తమ్ముడు అవునక్క అవును. అరే ఇంత చిన్న గ్రీటింగ్ ఇచ్చినందుకే అనుమానించాడు. అరే పాలోడొచ్చి పాలు పోస్తాడు, కేబుల్ వచ్చి బిల్లు అడుగుతాడు, పేపర్ వచ్చి పేపర్ వేస్తాడు. అప్పుడు కూడా నిన్ను అనుమానిస్తే వద్దక్క, మనకిట్టాంటి బా వద్దక్క. తమ్ముడు రేయ్! అగ్ని సాక్షిగా మా అక్క మెడలో తాళి కట్టి ధర్మేచ అద్దేచ కామేచ నాతిచరామి అని ప్రమాణం చేసి ఈరోజు ద్రోహి అంటావా, తిరుగుబోతంటావా, నీచురాలంటావా, కమీనే అంటావా, కుత్తే అంటావా, కాట్రవేల్ అంటావా? ఇవన్నీ నేను అనలేదే. ఎయిడ్స్ జబ్బుకైనా మందు ఉంటుందేమో కానీ ఈ అనుమానం జబ్బుకి మందు ఉండదక్క, ఉండదు. ఇప్పుడు నన్నేం చేయమంటావు తమ్ముడు? అలా చూస్తున్నాడు బాబర్దే. అక్క బాల్ నీ కోట్లో ఉంది. గోలే వేస్తావు, గాలే తీస్తావు, నీ ఇష్టం అక్క, నీ ఇష్టం. మిస్టర్ కైలాసం, కోర్టులో కలుసుకుందాం. ఎంత పని చేశావే. అలా అక్క అక్క అని నా లైఫ్ కి పెద్ద బొక్క పెట్టిపోయాడు. అన్నా ఆ సంతోష్ గడ్డి వాడి గర్ల్ ఫ్రెండ్ ని విడతీసేయాలన్నా. మిషన్ స్టార్. స్టైల్ ఎలా ఉంది? స్మైల్ ఎలా ఉంది? నువ్వు ఇలాగే టైం వేస్ట్ చేసావు అనుకో, పువ్వు ఆడిపోద్ది, పూజ వెళ్ళిపోద్ది. అవును రోయ్. రే మళ్ళీ లెట్స్ గో. ఇదిగో నీ మీదకి చంద్రముఖిని వదులుతున్నా. నీ మీదకి అరుంధతి వదులుతున్నావు. చూసినాడు. ఏం టైమింగ్ రా. ఇది రైట్ టైం కాదు. చిన్న ఎన్టీఆర్ అంకుల్ వాట్ ఇస్ దిస్? అంకుల్ ఆగండి, అంకుల్ ఆగండి. ఆంటీ ఏంటిది? ఏంటి ప్రాబ్లం? వచ్చినప్పటి నుంచి అమ్మాయి డల్ గా ఉంది. రిలీఫ్ కోసం బయటికి పంపిద్దామంటే కుదరదంటున్నారు. డయానా ఒంటరిగా అమ్మాయిని బయటకు పంపించడం ఇంపాసిబుల్. రిలాక్స్. పూజ నేను బయటికి తీసుకెళ్తాను. తప్పు బండే. నన్ను ఏమైనా బండిని తిట్టావో కోస్తా. నా భార్య వెళ్ళిపోయాక ఇదే నా భార్య, దీని మీదే పడుకుంటా. హలో అన్న బిజీగా ఉన్నాడు, తర్వాత చేయండి. ఎవర్రా? ఎవరో రాంగాలన్నా. అయినా పొద్దు నుంచి తిరుగుతున్నాం కానీ అన్నికి భయపడి బ్యాంకాక్ వెళ్ళి ఉంటాడన్నా. మనం కూడా సరదా సింగపూర్ వెళ్దాం అన్నా. ఎక్కడికి? సింగపూర్ అన్నా. సంతోషంగా ఉన్నాడే. వాడు బ్యాంకాక్ వెళ్ళదురా, ఇక్కడే ఉన్నాడు. అన్నా మన బండి రిపేర్ కదా. పులికి పంజాలో బలం ఉంటుంది, ఏనుక్కి తొండలో బలం ఉంటుంది, ఈ జట్లకి కాళ్ళలో బలం ఉందిరా. ఎవరు నువ్వు కత్తి పట్టుకుని తిరుగుతున్నావు? వరుణ్ జైట్లీ. సుమతి ఎస్ఐ. ఎస్ఐసిఏ డిసిపి డిఐజీ ఎవడైతే నాకేంటి? ఐ హావ్ టు గో దేర్. ఎక్కడికి రాకో? యు ఓల్డ్ లేడీ, యు క్యాచింగ్ మై నీ మామ. కానిస్టేబుల్ అరెస్ట్ హిమ్. సో మెనీ పోలీసెస్. మిస్ అయిపోయాడు. ఓకే సిస్టర్, కాంప్రమైజ్ అయిపోదాం. రేయ్ లబ్బే, ఎవరు? నిన్నే బే. ఈ టోపీ మీద కనిపిస్తున్న మూడు సింహాలు న్యాయానికి, చట్టానికి, ధర్మానికి గుర్తులైతే కనిపించిన నాలుగో సింహం నువ్వే నక్కియా?
కాంప్రమైజ్ అయిపోదాం. నో ఒక్కసారి కమిట్ అయితే మహేష్ బాబే కాదు నేను కూడా నా మాట వినను. యూ లేడీ పోకరి. పదరాని చేత చేయిస్తా చాకిరి. అరే బిల్లహరి నువ్వు కూడా రా. అన్నా డోంట్ వరీ, నువ్వు వెళ్ళు, నేను బేల్ తీసుకొస్తా. పోయే పోయే లబ్బే పోయే పోతే పోయితే మీ లవ్ ఇస్ గాన్. ఒరే మీ లవ్ ఇస్ గాన్. ఓ దత్తిని కొడి మీ లవ్ ఇస్ గాన్. ఏరా లవ్ ఫెయిల్ అయిందని మెంటల్ డిస్టర్బెన్సా? సక్సెస్ అవబోతుందని టోటల్ కాన్ఫిడెన్స్. ప్రపోజ్ చేసే లోపు రిజెక్ట్ చేసింది. ఎలా సక్సెస్ అవుతుంది చెప్పు? రే మల్లిగా తను నన్ను బెస్ట్ ఫ్రెండ్ గా ట్రీట్ చేస్తుంది. ట్రూ లవ్ అనేది ఫ్రెండ్షిప్ తోనే మొదలవుతుందిరా. ఐస్ నీళ్ళలో కరగడానికి, ఫ్రెండ్షిప్ ప్రేమగా మారడానికి పెద్ద టైం పట్టదురా. పూజ ఇచ్చిన క్లాస్ని బట్టి నీ లవ్ సక్సెస్ కాదేమో అని నా ఫీలింగ్ రా. రే తన లైఫ్ లో జరిగిన చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల అలా బిహేవ్ చేస్తుంది. ఏదో ఒక రోజు లవ్ వాల్యూ తెలుసుకుంటుంది. ఇప్పుడు తనున్న సిచ్యువేషన్ లో షీ నీడ్స్ లవ్ అండ్ ఐ విల్ గివ్ ఇట్ టు హర్. మరి డ్రీమ్ గర్ల్ అని మన రాఘవేంద్రరావు గారి కాన్సెప్ట్ ఏంటో? ఆ డ్రీమ్ గర్ల్ కూడా పూజేరా. అర్థం కాలేదా? ఫ్రెండ్ గా ఉన్న పూజకి డ్రీమ్ లో ఉన్న పూజపై నాకున్న ప్రేమను చూపిస్తాను. తను యూకే వెళ్లే లోపు సంతోష్ ఇంతగా ప్రేమించే ఆ డ్రీమ్ గర్ల్ నేనైతే బాగుండు అని ఫీల్ అయ్యేలా చేస్తాను. నీ ఐడియా అదిరింది కానీ నీకు అంత టైం లేదురా. ఈ లోపే పాప ఫారిన్ జంపు ప్లాన్ అట్ట ఫ్లాప్. పోరా రే పో, మేము కబాబ్ కొని తింటాం. ఒరే ఏందిరా ఇది? కోడి అస్థి పంజరంరా. ఒరే పుల్లి పక్కాసురా, దాన్ని ఇంత అందంగా ఎలా తిన్నావురా? ఎలా తిన్నావురా? నీ మనుషులు కూడా తింటావురా? నన్ను తింటరా? వేటు వేస్తే తల తెగి అవతల పడాలి. రేయ్ నీలో సూర్య ఎవడరా? నేనే. ఆ బ్లడ్ తుడుచుకొని చొక్కా వేసుకొని బయలుదేరు. ఎక్కడికి? యూ లోకల్ డాన్. పోర్ట్లో చేపలు పట్టే నీకు సిటీలో ఒకరిని కొట్టే ఛాన్స్ ఇస్తున్నాను. జనరల్గా పని నేనే చేస్తాను. మావాడేదో నువ్వు పెద్ద తోపు అన్నాడు. నువ్వు బతకాలి కదా, అందుకే ఛాన్స్ నీకు ఇస్తాను. వచ్చి ప్రూవ్ చేసుకో. ఏంటి అలా చూస్తున్నావు? ఓ యు వాంట్ మనీ? ఆ బ్యాగ్ లేక ఇదిగో, అది 150 170 ఉంటుంది. కుర్రోళ్ళకి టీ తాగించి నువ్వు సమోసాలు తిను. అన్న గురించి తెలుసుకొని మాట్లాడు. డిస్కషన్లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తే నాకు కాలుద్ది. వాయుగుండం తీరం దాడితే తుఫాన్ వస్తుంది. ఈ వరుణ్ జైట్లీకి కోపం రైజ్ అయిందంటే రక్తం వస్తుంది. రే బుజ్జి, చెప్పరా బజ్జి. నా మాట కొంచెం అసలు ఈ షర్టుది చాలా అయింది. పైకి వస్తాడు రాజు. అన్నా ఇక్కడ చేపలతో పాటు మనుషులు కూడా తోమాల్సి వస్తుంది. ఎరా ఇందాకేదో అన్నావు, ఈ వరుణ్ జైట్లీ గడి కోపం వస్తే నాకే రక్తం వస్తుందన్నా. అరే 4 దెబ్బలు పడేసరికి రక్తంతో పాటు రెస్పెక్ట్ కూడా వచ్చేసింది. ఇలా అన్నమే చెయ్యి. అన్నా ఆ, నువ్వు చెయ్యేసుకోనా? సరే వేసుకోను. ఇంతకీ నీకేం కావాలి? ఒక బక్కోని కొట్టాలన్నా. రే రాజు, విడిదరు 5,000 తీసుకొని సార్ ఎంతసేపు ఫ్రీగా కొట్టారు కదా సార్. అప్పటి సార్ డిస్కషన్ లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తే మీకు కాలుతుంది. అది. రాజు వీడితో మాట్లాడేం కావాలి చూడు. అప్ప ఎంత పొడుగు ఉన్నాడో తాడి చెట్లాగా. ఎక్కడుంటాడు రా వాడు? పాప కూడా ఇక్కడే ఉందా?
రాజు ప్లాన్ చేంజ్. అటాక్ ది గర్ల్. వాడి కళ్ళ ముందు అమ్మాయిని కిడ్నాప్ చేయాలి. ఎట్ట పెట్టుకున్నాడు మిమ్మల్ని సూర్యగాడు? చిన్న చీమలు చెప్పాలన్నా స్కెచ్ ఉండాలరా. స్కెచ్ ఎందుకు? వాళ్ళు పారిపోకుండా. దాన్ని డోర్ ఇస్తే సరిపోద్ది కదా. యూ కండల్ కాంతారో, డోంట్ ఇటెడ్ మీ. పేమెంట్ నాదే, ప్లానింగ్ నాదే. సరే కానీ పట్టుకో. ఏ గుండు ఒంగు. అటుగా ఇటు పెన్ని. ఇది వైజాగ్, ఇది స్టీల్ ప్లాంట్, ఇది జగదాంబ సెంటర్, ఇది రైల్వే స్టేషన్, ఇది ఎయిర్పోర్ట్, ఇది పోలీస్ స్టేషన్, ఇది షాపింగ్ మాల్. మనం ఇక్కడ ఉన్నాం, వాడు అక్కడ ఉన్నాడు. ముగ్గురు అటేలండి, నలుగురు ఇటేలండి. రౌండ్ అప్ చేయండి. మధ్యలో వాడిని పెట్టి బాగా చెత్త కొట్టి ఆ అమ్మాయి సర్రా 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 సర్రా. ఇదేంటా బుల్ పెద్ద తర్వాత రెడ్ అయిపోయింది. అది రెడ్ కాదు, బ్లడ్. క్వార్టర్ బిర్యానీ ఇస్తారే. అన్నా నీ ప్లాన్ వర్కౌట్ కాదు. ఏ నువ్వు మ్యాప్ వేసి గ్యాప్ లో జంపు. రాజుగారి కొట్టాల్సిన ఎక్కడ ఉంటే స్కెచ్ చేస్తారు, పక్కనే ఉంటే ఏ చేస్తారు, మిస్ అయితే చేస్తారు. Get on! ఇక్కడేం చేస్తున్నావు బే? షాపింగ్ వచ్చారకియా. మరి దేకుతున్నావేంద్రా? దేకుతూ షాపింగ్ చేస్తే ఎట్లా ఉంటుంది ప్రాక్టీస్ చేస్తున్నాను. లేరా దేకుతూ కాదు, నడుస్తూ షాపింగ్ చేయడం అలవాటు చేసుకో. అలాగే. నా సంగతి తెలుసుగా. నీ మాట పోయాను. బ్లాక్ డ్రెస్ లో బ్లాక్ క్యాట్ లా తిరిగి వైట్ డ్రెస్ లో పేషెంట్ అయిపోయాడు. నా బాసు వాట్ హ్యాపెండ్? బ్యాక్ బోన్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల కాలు పడిపోయింది. నా ఆయుధం ఎక్కడ? అదిగో అన్నా. ఈ పొజిషన్ లో మీరు కదలకూడదు. I have to go. ట్రీట్మెంట్ కంప్లీట్ అవ్వలేదు. I have to go. You are breaking hospital rules. This is not correct. You are playing with your life. Mr. Malkote! My wife gone. My first night gone. My leg gone. Everything gone in my life, doctor. Everything. Doctor. I have to go. Please go. I appreciate you. Thank you. Hey, Santosh Bakoda! I'm coming. ఆగన్నా, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో లిప్పిస్తా. వాళ్ళు స్కెచ్ అంటే తెలుస్తుంది కదా. అచ్చా, ఈ టాలెంట్ కూడా ఉందా నీ దగ్గర? అయ్యా ఏది ఇచ్చుకో. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా వినో సంతోష్. అసలు ఆ జట్లీగాడితో గొడవ పెట్టుకున్నావు. వాడు పెద్ద కమనబడి జింగిడిగాడు, ఆ జట్లీగాడు పెద్ద గుట్లగాడు. టెన్షన్ అంతా ఆ పక్కన జట్లీగాడుతూ ఉంటాడే అక్కడ తిలాంటి బిల్హరి గురించి. బిల్హరా ఈజ్ ద లార్డ్ ఆఫ్ ది రింగ్స్. ఎస్ సంతోష్. వాడు ఫిజిక్ బాలీవుడ్ నుంచి పార్సల్ చేసిన హృతిక్ లా ఉంటాడు. యు ఆర్ రైట్ సంతోష్, కానీ జట్టి సత్రుడే. బాగా నచ్చేసినట్టుంది. ఇవాళ అయిపోయాడు నా చేతులు. అరుస్తూ వెళ్ళన్నా, అదిరిపోతే. నో షౌటింగ్, ఓన్లీ యాక్షన్. సంతోష్ ఇటు మళ్ళీ వచ్చాడు సంతోష్. అదే నాకు అర్థం కావట్లేదు. పద. ఎరుడు ఇప్పుడు ఈ కమాండ్ పెట్టి ఇక్కడ ఏం చేస్తాడు? నువ్వు ఎవరితో పని చేస్తున్నావురా? నీ దగ్గరే అన్న కదా. అన్నా
వీడిని కూడా తీసుకొచ్చాడా? పూజ నమస్తేనా? నమస్తే. బిజినెస్ ఎలా ఉంది? బాగుందన్నా? అన్నా పైన మండుతుంది, కొబ్బరి బొండం తాగొస్తానన్నా. పోయింది సార్ మీ సరేనా? అరే బిడారి అమ్మా ఈ రాజు బ్యాచ్ ఎక్కడికి వచ్చారు? కొంప తీసి పేమెంట్ బ్యాలెన్స్ ఉంది, దానికోసం వచ్చారటవా? అన్నా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఈసారి కరెక్ట్ గా లిప్పిస్తా అన్నా. ఇచ్చుకో. రాయ్ జాగ్రత్తగా వినండి. ఆ సంతోష్ గడిని వేసేయాలి. రాయ్ ఆ సంతోష్ గడితో పాటు ఆ జెట్లీ గడిని కూడా వేసేద్దాం. కానీ ఆడి పక్కన ఉన్న డాన్ బిలహరి గడితో మాత్రం జాగ్రత్త. ఎందుకంటే వాడు సూపర్ మ్యాను, స్పైడర్ మ్యాను, హీ మ్యాను. మరి నేనేం మ్యాన్ రా? హిట్ మ్యాన్. ఆల్రెడీ వాడేసిందే సెకండ్ హ్యాండ్. ఉంచుకోండి. థాంక్స్. Oh God. నమస్కారం. నమస్తే. ఏమైందిరా? ఎవరు కొట్టారా? రే రే ఎవరైనా నీళ్ళు కొట్టండి రా. రే ఎక్కడ కొట్టాలి? అనకుండా నా కొడుకు నీళ్ళు కొట్టమంటే ఎలా రా? హే తొందరగా వెళ్దాం. ఆ జెట్లీ గడికి దొరికామంటే అంతే. 1 సెకండ్. ఆగనా ఆ సింగిల్ లెగ్ అంత రిస్క్ అవసరమా? ఏయ్, పులికి పంజాల బలం, ఏనుక్కి తొండల బలం, ఈ జట్లికి కాళ్ళల్లో బలం. అందుకే కూడా దొబ్బింది. అమ్మయ్యా బంతి తగలలేదన్నా. బండ తగిలిందిరా నీ అయ్యా. సిలీ. సేమ్ హాస్పిటల్. కాల్ ద మెల్కోటే. What happened, Bilhari? ఉత్తరపూచ్. What happened, doctor? Same backbone effect. 2 legs gone? Yes. No! నీ బాడీలో ఫస్ట్ హాఫ్ పని చేస్తుంది, సెకండ్ హాఫ్ పని చేయట్లేదు. డాక్టర్ నాకు పెళ్ళయింది, ఫస్ట్ ఎయిడ్ కాలేదు. ఏయ్, ఇక్కడ దాకా పని చేసేలా చూడండి, అక్కడి నుంచి పని చెప్పైనా పర్లేదు డాక్టర్. నో, ఇట్స్ ఇంపాసిబుల్. నీకు కాల్ తెప్పించడం ఎవ్వరి వల్ల కాదు. హాయ్ బావా, నీ కాస్ట్యూమ్ అద్దరింది. బావా నీకు నాకు మధ్య గొడవలు ఎందుకు? అక్కతో నేను మాట్లాడతాను. కాఫీ షాప్ లో కూర్చుని కాఫీ కాంప్రమైజ్ అయిపోదాం. మీ ఇద్దరిని నేను కలుపుతాను. టేక్ ఇట్ సిస్టర్ తరపున. నువ్వు, నేను, మీ అక్క మనంతా కలిసి ఒకే ఇంట్లో ఉందావా? నీ పెళ్లి కూడా నేనే చేస్తానే. నీ వల్ల నా వైఫ్ గాను, నా 2 legs గాను, నా ఫస్ట్ నైట్ గాను. కేర్ఫుల్ మిస్టర్ జెట్లీ, ప్లీజ్ మీరు వెళ్ళిపోండి. కండిషన్ ఇస్ వెరీ సీరియస్. నడుచుకోపా, కొంచెం హెల్ప్ చేయమ్మా. యు మస్ట్ టేక్ రెస్ట్. కాల్ జాగ్రత్త. వదిలేయండి నన్ను, వదిలేయండి. చంపేస్తాను. అద్భుతం, ఇట్స్ అ మిరకల్. ఆ అబ్బాయి రాగానే మీకు కాళ్ళు వచ్చాయి, వెళ్ళగానే కాళ్ళు పోయాయి. డాక్టర్ నన్ను ఏం చేయమంటారు? ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. నీ కాళ్ళు ఆ అబ్బాయి చేతుల్లో ఉన్నాయి. డాక్టర్ ఐ హావ్ టు గో. సిస్టర్, దా జెట్లీ. ఏంట్రా ఒంగోలు వెళ్ళిపోతున్నావు? అన్నకి దండం పెడదామని. జీతం ఇస్తుంది నేను, వెనక్కి రా. సూరి, ఇదిగో చెక్ బుక్. ఎంత రాసుకుంటావో రాసుకో, ఈ డీల్ నువ్వే చేయాలి. ఆ సంతోష్ గారిని వాళ్ళెవరిని అంటే ఎడదీయాలి. సంతోష్ గాడంటే ఆ కార్టూన్ గై? ఎగ్జాక్ట్లీ, నాస్టీ ఫెలో. ఎన్ను కాదు, వాణ్ణి. ఓ సూరి, ఆ సంతోష్ గారిని వేసేయాలి. వాళ్ళెవరు వెదవ్వాలి, అది చూసి వాళ్ళన్న ఎదవ్వాలి. టోటల్ ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోవాలి. రే క్లియర్ గా చెప్పు. Hey, that is my personal matter. You commercial don. Take the money, do what I'm saying. ఆహా, Ah, మరి వాడి ఫోటో ఏదైనా ఉందా? లేదు. నా దగ్గర ఉంది. అలాగే ఉంచు. వాడి ఫోటో నీ సెల్ ఫోన్ లో ఉందేంటి?
వాడు ప్రేమిస్తున్నది నా చెల్లెల్ని, సంతోష్ నా కాబోయే బావమరిది. త్వరలో వాళ్ళిద్దరికి పెళ్లి కాబోతోంది. అన్నకి షాక్ లో మళ్ళీ కాల్ దొబ్బని. రే చెక్ బుక్. బెళ్ళహరి బండి తిప్పమ్మా వెనక్కి. ఆగు. ఏ సోరీ, నీ చెల్లెలకి ఇంకో సంబంధం చూసుకో. ఆ సంతోష్ గారిని నేను వదలా. రే గేటేసేంట్రా. జీవితంలో వాడి కాళ్ళ మీద వాడు నిలబడకూడదు. రాజు పూజ సూరి చెల్లెల్లా. ప్లాన్ ఫెయిల్ అయితే అయింది కానీ నీ కాళ్ళు మాత్రం భలే సెట్ అయినాయి అన్న. హలో, ఏ బుద్ధులేనా అన్న టెన్షన్లో ఉన్నాడు. ఉండడే. ఎవరా? ఎవరో రాంగ్ నెంబర్. నువ్వు పదన్నా. వచ్చారా బాబు, లేకపోతే మనం కూడా చంపేస్తాడు. వచ్చి వచ్చి. హలో, ఎక్స్క్యూజ్ మీ. మీలాంటి పిచ్చి వాళ్ళని మేము అడాప్ట్ చేసుకొని మా ఫౌండేషన్కి తీసుకెళ్ళి బాగా ఫుడ్ పెట్టిస్తాం. నాతో వస్తారా? ఐఎమ్ నాట్ మెంటల్. నేను నువ్వు అప్పుడు మనం ఇద్దరం పెళ్ళి భజంత్రీలు ఫస్ట్ నైట్ మిస్సింగ్ రా ఇప్పుడు చేసుకుందాం. పదండి వెళ్దాం. తూ మేరీ అధూరి ప్యాస్ ప్యాస్, तू आ गई मन को रास रास, अब तू तो आजा पास पास है गुजारिश. ఏమండి మీరా? ఏంటి అవతారం? నిన్ను నన్ను ఇడదీసిన సంతోష్ గండి. ఆ అబ్బాయి చాలా మంచివాడు. మిమ్మల్ని నన్ను కలిసిపోమని నాతో చాలాసార్లు చెప్పేవాడు. నా బావమరిది మన ఇద్దరిని కలుపుదాం అనుకున్నాడా? కానీ నేను మీకోసం ఎన్నిసార్లు ఫోన్ చేసినా మీ అసిస్టెంట్ ఎవడో ఫోన్ లిఫ్ట్ చేసి అన్న బిజీ అని ఫోన్ పెట్టేసేవాడు. రాంగ్ కాల్ అంటే నా పిల్లవా? ఎందుకు చేసావు బిలారి? మీ ఇద్దరు కలిస్తే నా ఉద్యోగం పోద్ది కదన్నా. యూ ఇంటెలిజెంట్ అసిస్టెంట్. ఒకసారి ఆ కత్తి అమ్మా. కత్తా అన్నా? ఆ కత్తే. ఏమండి? आजा मेरी चाकबार.